ఆహ్, అందరూ చాలా బాగా మాట్లాడారు. అండ్ ఆహ్, స్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది ఇవాల్టి రోజు మాత్రం. దట్ మనంతా ఇలా అమ్మవారి గురించి మాట్లాడటం, మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకొని వింటుంటే ఆహ్, ఆహ్, కాస్త ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్నా, అంతకంటే ఏం లేదు. ఆహ్, ఆహ్, దసరా అనేది మీరందరూ చెప్పారు చాలా మంచి ఫెస్టివల్ అది ఇది అని. ఇట్స్ ట్రూ. బట్ మేమెప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే మా అమ్మమ్మ గారు అష్టమి రోజు పోయారన్నమాట. సో, వి నెవర్ సెలబ్రేట్ దసరా ఇన్ అవర్ హౌస్. కాకపోతే నాకు తెలుసు దసరా రోజు ఏం చేస్తారు, దసరా రోజు ఏమి ఇంపార్టెన్స్ ఉందో అందుకని. ఆహ్, ఆహ్, దసరా అనే స్పెసిఫిక్ డే అని కాదు. యాక్చువల్‌గా ఆహ్, మా ఇంట్లో నమ్మేదేంటంటే ఆహ్, దేవుడు వేరే వేరే రూపాల్లో మనం ఎవరినైతే మనము ఆహ్, ప్రే చేస్తామో ఆహ్, వాళ్ళంతా ఆహ్, ఇట్స్ అవర్ మనం సృష్టించుకుంది. ఆ ఫార్మ్స్‌ని మనం సృష్టించుకున్నాం. శివుడు, బ్రహ్మ, విష్ణు అని. కానీ అల్టిమేట్ పవర్ అనేది ఒకటే ఉంటుందండి. ఆహ్, అది ఆహ్, శక్తి అంతే. ఆ శక్తి ఆ శక్తి తర్వాతే వచ్చిన అంశాలు ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. యెస్. ఆదిశక్తి. అండ్ ఆవిడ ఆవిడ ఆహ్, ఆవిడ శక్తి మనం ఏం చెప్పగలం? ఆవిడే ఆదిశక్తి. ఆహ్, ఆవిడ శక్తికసలు ఒక బౌండరీ అనేది లేదు. ఆవిడ దయకి ఒక ఏమంటారంటే ఆహ్, ఆహ్, బ్రిడ్జ్ అనేది డివైన్ పవర్. యెస్. ఆహ్, ఇది లేదు మాట. ఆహ్, ఆవిడ ఆవిడకెంత దయాగుణం ఉందో అంత కోపం గూడా ఉంది. ఆహ్, అంతే కోపం గూడా ఉంది. తన పిల్లల్ని ఫస్ట్ బుజ్జగించి చెప్తారు. ఆహ్, వినండి నా మాట, ఇలా కాదు ఇలా చేయాలి అని. కానీ ఎట్ ద సేమ్ టైమ్ వినకపోతే 4 పీకి నా కొ కొ కొట్టి కొట్టి గూడా చెప్తారు. సో, షీ గాట్ ఆవిడకి ఉన్న ఇది అంత అంత ఇది ఉంది మాట. ఆహ్, ఆవిడ గ్లోరీ గురించి ఏం చెప్పాలి అసలు? నాకు తెలుగు వర్డ్ రావట్లేదు. ఇంగ్లీష్‌లో మాత్రం హర్ గ్లోరీ ఈజ్ ఇన్‌ఫ్లేమబుల్. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే అసలు అది మనం ఊహించలేం. అది అంత ఫోర్స్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆ ఫోర్స్‌ని గనక మనం ఒక్కసారి మెడిటేషన్‌లో వీ క్యాన్ చాలామంది చెప్తూ ఉంటారు. మెడిటేషన్‌లో మనం గనక బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ ఫోర్స్ ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉందో అది మనం కొంచెం చూడగలము. మనం కొంచెం అనుభవిస్తాము అని. ఆహ్, అది వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను వినడమే కానీ నేనెప్పుడు అది చేయలేదు. ఐ మీన్ నాకంత రాలేదు. నేను చాలా అంత అంత స్టేజ్ వరకు రాలేదు. ఆహ్, నేను మెడిటేషన్ చేస్తాను. బికాస్ ఆఫ్ మై వర్క్ ప్రెషర్స్ అండ్ ఆల్. ఆహ్, 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 ఇంతకీ ఆవిడ గురించి వస్తే అఫ్‌కోర్స్ దివాళీ దసరా ఈజ్ ద ఫెస్టివల్ ఫర్ ఏమంటారంటే టు ఎండ్ ద ఎనిమీ బ్యాడ్. ఆహ్, ఈ దసరా నవరాత్రులు ఆవిడని ప్రతిరోజు డిఫరెంట్ ఫార్మ్స్‌గా పూజిస్తారు దేవాలయాల్లో. ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి దేవిగా, రెండో రోజు గాయత్రి అమ్మవారిగా, మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు మహాలక్ష్మి రూపంగా, ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవి గా, ఆరో రోజు సరస్వతి అమ్మవారిగా, ఏడో రో ఎనిమిదో రోజు దుర్గాష్టమిగా, తొమ్మిదో రోజు మహాలక్ష్మి అవతారంగా, పదో రోజు రాజరాజేశ్వరి దేవిగా, ఆహ్, ఇన్ని ఫార్మ్స్‌లో చేస్తున్న మనస్సు ఆహ్, ఆహ్, మనం ఈ ఈరోజు ఈ అమ్మవారు, ఈరోజు ఈ అమ్మవారు అని మనం అనుకుంటున్నాం కానీ, అదంతా కలిపి ఒకటే. కాకపోతే పేర్లే వేరే వేరేగా పెట్టారు.
ఆవిడికి. ఏంటంటే ఇలా కొంతమంది లేదు నాకు ఈ ఈ నేను ఇలా ప్రే చేశాను, ఇలా ప్రార్థించాను కదా, ఆవిడ నాకు హెల్ప్ చేశారు, ఆవిడ ఇలా దీవించారు, నా కోరికల్ని ఇలా ఫుల్ఫిల్ చేశారు, అందుకని ఆవిడికి అన్నపూర్ణాదేవిగా లేకపోతే బాల త్రిపుర సుందరి దేవిగా ఇలా వేరే వేరే మహాలక్ష్మి అమ్మవారి పేర్లు పెట్టారు. కానీ ఎట్ ద ఎండ్ ఆ ఆదిశక్తి మాత్రం ఒకటే. అదొక్కటే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని ఫార్మ్స్ మీరు దేవుడు అని మీరు నాట్ ఓన్లీ ఇన్ హిందూ, ఈవెన్ ఇన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియాని దీంట్లో కూడా మీరు ఎన్ని ఫార్మ్స్ పెట్టినా కూడా అల్టిమేట్ పవర్ అనేది ఒకటి. దట్ మన అందరం అది ఫీల్ అయ్యి, ఐ మీన్ అది గుర్తించి ప్రే చేస్తే we will get results very fast, and whatever the divine power, she will show her blessings to us